హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మనుషులు స్వార్థపరుల కాదా అన్నది మీకు ఒక క్వశ్చన్. అది ఈ వీడియో ఎండింగ్ కల్లా ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక కుటుంబంలో ఒక ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, సర్దుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. కుటుంబం అంటేనే కలిసి ఉన్నప్పుడు కలహాలు వస్తాయి, ప్రేమలు వస్తాయి, బాధ్యతలు షేర్ అవుతాయి, ఒకరికొకరనే బంధము ఉంటుంది, నువ్వెవరు నేనెవరనే విడిపోయే తత్వం ఉంటుంది. అది ప్రతి ఒక్క కుటుంబంలో జరిగేది. ఇప్పుడు మోహన్ బాబు గారి కుటుంబంలో కూడా అదే జరుగుతుంది. ఏవో కొన్ని కారణాల వల్ల తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, ఒక కొడుకేమో తండ్రి పక్షం ఉంటే ఇంకో కొడుకేమో భార్య పక్షం వహించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒక సెలబ్రిటీ హోదా అనుభవించినటువంటి మోహన్ బాబు గారికి ఇది చాలా పెద్ద ప్రాబ్లమే. అంత పెద్ద సెలబ్రిటీ కాబట్టే ఈ న్యూస్‌ని సెన్సేషన్ చేయటానికి అన్ని ఛానల్‌లు వెంటబడుతూ ఉన్నాయి, తాపత్రయపడుతూ ఉన్నాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ ఒకరికి మించి ఒకరు మోహన్ బాబు మంచు మనోజ్‌ని కొట్టాడంటే లేదు లేదు మంచు మనోజే మోహన్ బాబుని కొట్టాడు. ఇలా డిఫరెంట్ కథనాలు. ఎంతగా దిగజారిపోయామంటే అన్యం పుణ్యం తెలియని ఒక అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ తెలియకుండా వీడియో తీసి ఛానల్స్‌లో వేసి ఏదో సాధించినట్టుగా గొప్పగా బ్రేకింగ్ అంటూ వేసుకుంటూ వెళ్ళే దిగజారుడుతనం మంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మోహన్ బాబు గారు క్లియర్‌గా ఒక ఆడియో రిలీజ్ చేశారు. మనోజ్ నువ్వు నన్ను మోసం చేశావు, గుండెల మీద తన్నావు. నిన్నెంత ప్రేమగా పెంచుకున్నానురా నేను. అందరికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి నిన్నే కదా చదివిస్తాను. నిన్ను నేనెప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు? నీ భార్య మాటలు విన్నావా? అంటూ చెబుతూనే డైరెక్ట్‌గా చెప్పాడు. ఇది నా ప్రైవేట్ ప్రాపర్టీ. నా ప్రాపర్టీని మీరు లాక్కోవడానికి చూస్తున్నారు. కాబట్టే పోలీసులకి విజ్ఞప్తి చేశాను. అయ్యా నేను సీనియర్ సిటిజన్‌ని. నా కొడుకు, కోడలు కలిసి నేనుంటున్న ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. దయచేసి దాన్ని జరగకుండా చూడండి. ఎందుకంటే ఆ ప్రాపర్టీ నాది. నా స్వార్జితం. మంచు మనోజ్‌కి ఇక్కడ ఉండే అర్హత కానీ, ఇక్కడ ఏదైనా చేసే అర్హత కానీ ఆయనకి లేదు అంటూ ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత జరిగిందే ఇక్కడ కీలకం. ఎందుకంటే అంత బాధలో కూడా మనోజ్ గురించి ప్రేమగానే మాట్లాడుతూ, మీడియా అనేది నాకు అనవసరం నాన్న, నువ్వే ఇంపార్టెంటు. మీడియా ఇంతంటే ఇంత చేస్తారు, అది వాళ్ళ స్వభావం అంటూ చెప్పకనే క్లియర్‌గా చెప్పుకుంటూ వచ్చారు. కానీ మంచు మనోజ్ నిన్న ఈవినింగ్ ఎళ్లి వాళ్ళ నాన్న ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందని బయటకొచ్చిన 70 ఏళ్ల వయస్సు కలిగిన మోహన్ బాబుని విలేకరులు చుట్టుముట్టి చెప్పండి. ఏం చెప్పాలిరా మీకు? ఏం చెప్పాలి మీకు? ఆడియో మెసేజ్ మీరు వినలేదా? విన్నా కూడా మరి నీకేం చెప్పాలి మోహన్ బాబు? గేటులు బద్దలు కొట్టుకొని మోహన్ బాబు గారి ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళే హక్కు మీకెవడిచ్చాడు? బ్రేకింగులు కావాలి మీ మొహాలకి. వాడికన్నా నేను, నాకన్నా వాడు. ఎవడో ఒకడు ఒక న్యూస్ ఇస్తే దాన్ని అందరం కలిసి పంచుకొని తినే బతుకులు మనయి. ఆ! మంచు మోహన్ బాబు గారున్న మానసిక స్థితి ఏంటి? ఆయనకున్న సెలబ్రిటీ హోదా ఏంటి? ఆ! సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న పేరేంటి? ఇప్పుడు జరుగుతున్న విషయాల వల్ల ఆయన ఎంత మనక్షోభ అనుభవిస్తూ ఉన్నారు? చిరంజీవి గారిని వాళ్ళ సహచర నటుల మధ్య తలెత్తుకుని ఎలా తిరగాలి? ఎన్ని ఆలోచనలుంటాయి ఆ వయసులో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు? వాటన్నిటిని కూడా దిగమింగుకొని అలా కొడుకుని ఉద్దేశించి మాట్లాడిన వీడియో అందరూ విని, ఇంకా ఏదో కావాలి, ఇంట్లోకెళ్ళి వాళ్ళు కొట్టుకుంటే చూడాలి, వారు ఒకరినొకరిని చంపుకుంటే వీడియో తీసి మన దగ్గర పెట్టుకుంటే, బ్రేకింగ్‌లు యేసుకుంటే టీఆర్‌పీలు పెరుగుతాయి అనే నీచ సంస్కృతిని ఎప్పుడు వదిలిపెడతార్రా మీరు? అంత వయసులో ఉన్న వ్యక్తి దగ్గరికెళ్ళి, మీ కొడుకుని మీరెలా కొట్టారు? మీ కొడుకు నిన్నెలా కొట్టాడు? సిగ్గుతో ఉంటున్నావా? లేస్తున్నావా? అని ఇలా యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పాలా? డోర్లు బద్దలు కొట్టుకొని లోపలికొస్తే. ఆయన ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్క విలేకరి పైన కేసులు పెట్టాలి. తన బాధని కూడా, మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోకుండా మైక్ ముందు పెట్టిన వాడిని చెప్పుతో కొట్టాలి. ఆయన పర్మిషన్ ఇస్తేనే నువ్వు అడగాలి. ఆయన ప్రాపర్టీలోకి ఎంటర్ అయిన తర్వాత. అదేమీ కాకుండా ఎంగిలాకు కోసం కుక్కలు ఎగబడ్డట్టు అందరూ ఒక దగ్గర చేరి
రాచపుండు మీద కాకుల్లాగా పొడుచుకొని తింటున్నారు కదా! దాన్నేమంటారు? దాన్నేమంటారు? మోహన్ బాబు గారు ఒక విలేకరిని కొట్టాడు. ఇంకా చంపలేదు. హ్యాపీగా ఉండండి. ఆయనున్న మానసిక స్థితి ఏంటి? మీరు చేసే దౌర్జన్యం ఏంటి? మీడియా అయితే మీకేమైనా 4 కొమ్ములు, 8 తోకలున్నాయా? మీకేమైనా రూల్స్ ఏమైనా అతిక్రమమా? ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళటం నీ స్వార్జితమా? హక్కా ఏంటి? మోహన బాబు గారు కొట్టటంలో ఎటువంటి తప్పు లేదు. ఆయన ప్రైవేట్ ప్రాపర్టీలోకెళ్ళి ఆయన మానసికమైనటువంటి స్థితిని అర్థం చేసుకోకుండా యక్ష ప్రశ్నలు ఏస్తూ అప్పటికి మంచు మనసు లోపలికెళ్ళి ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్ళి లోపలికెళ్ళి గొడవ చేయడానికి సిద్ధపడిన వాళ్ళని కొట్టగా ఆర్తలిచ్చి దండాలు పెట్టి దండలేసి లోపలికి పిలుస్తారే ఏంటి? హిపోక్రసీ. మేము తోపులము, మేము అది, మేము ఇది, మీడియా అంటేనే ఫోర్త్ ఎస్టేటు, మేము అది పీకుతాం. మీడియా ఫోర్త్ ఎస్టేట్ అనేది గతం. ఇప్పుడు మీడియా బ్రోకర్స్ అనేది రియాలిటీ. మీకు కావాల్సింది ఏ అమ్మాయి, ఎక్కడ అమ్మాయికి ఏం జరిగింది, ఎవడు ఎలా అమ్మాయిని చెరిచాడు, ఎవరికి ఈ న్యూస్ తప్పించి ఏ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం అందుతుందా లేదా, అసలు మెయిన్ న్యూస్ ఏంటి? అధికార పక్షానికి ప్రతిపక్ష పాత్ర వహించడమే మీడియా యొక్క ప్రథమ కర్తవ్యం. మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏవన్నా ప్రజలకు అందుతున్నాయా లేవా ఎప్పుడన్నా ప్రశ్నించారా? వాడు జగన్ తిట్టాడు, వీడు చంద్రబాబు నాయుడిని తిట్టాడు, ఈ తిట్లు తప్పించి ఒరిజినల్ న్యూస్ మీ బతుక్కి ఎప్పుడన్నా ఇచ్చారా? ప్రజల మధ్యలోకి వెళ్ళి మైకు పెట్టి ఎలా ఉంది పరిస్థితి అని అడిగారా? అవి చేయరు. వాటికి ప్రజలు తక్కువ చూస్తారు. మీకు కావాల్సింది ఏంటి? వాడు రేప్ చేశాడు, వీడు మర్డర్ చేశారు, వాళ్ళు కొట్టుకున్నారు, ఇది కావాలి మనకి. సిగ్గుపడండి మీడియం. ఓవరాల్గా నాకు అర్థమైంది ఒకటే, మోహన్ బాబు గారు ఉన్నటువంటి మానసిక స్థితిలో ఆయన ప్రాపర్టీలకు గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్ళిన ఎవరినైనా గన్ను తీసుకొని కాల్ చేసే హక్కు కూడా మోహన్ బాబు గారికి ఉంది. ఒక రిపోర్టర్ని కొడతాం అనేది తప్పే కాదు. తప్పు జరిగింది ఎక్కడంటే అందరూ మూకుమ్మడిగా కలిసి గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తాం అనేది ఇల్లీగల్ అని తెలిసి కూడా గోడలెక్కి బొక్కల్లోంచి సొందుల్లోంచి కెమెరాలు పెట్టే మీ దరిద్రమైన మైండ్ సెట్ మారితేనే జర్నలిజం బ్రతుకుతుంది. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఎవడు కుటుంబ పరిస్థితులు, ఎవడ కుటుంబ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, లేదంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని సెటిల్ చేసుకుంటారు, కోర్టులకు వెళ్తారు. మధ్యలో మీడెవ్వడు మీడియా. వాళ్ళు రమ్మంటే వెళ్ళండి, వద్దంటే ఆగిపోండి. ఓవరాల్గా మోహన్ బాబు గారు ఒక రిపోర్టర్ తల బద్దలు కొడతాం అనేది 100% కరెక్ట్ అని నేను నమ్ముతూ మీ ఒపీనియన్ ఏంటని అడుగుతూ ఉన్నా. మీ ఒపీనియన్ ఏదైనా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.